మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా భయంకరమైన బాంబుల శబ్దాలు, హెలికాప్టర్ ఎగురుతూ కాల్పులు చేస్తున్న ధ్వనులు వినిపిస్తే మీకు ప్రశాంతంగా నిద్ర పడుతుందా? ఆ భయం, ఆ శబ్దాలు కంటి మీద నిద్ర లేకుండా చేస్తాయి కదా. గాజా నగరంలో ప్రతి రాత్రి ఇదే జరుగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం భూమి, వైమానిక దాడులు మొదలుపెట్టింది. వేలాది కుటుంబాలు, ఇల్లు, జీవితం ఒక్కసారిగా అంతా అస్తవ్యస్తమైంది. అక్కడి ప్రజలు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారు తప్పించుకునేందుకు కేవలం ఒక్క అల్ రషీద్ రహదారి మాత్రమే అనుమతించబడింది. రోడ్డు మొత్తం వాహనాలు, కార్లు, ట్రక్కులతో నిండిపోయి ప్రతి అడుగు ముందుకు కదలడమే చాలా కష్టంగా మారింది. చిన్న ట్రక్కును అద్దెకు తీసుకోవాలి అంటే సుమారు 66,000. 5గురికి సరిపడే టెంట్ 88,000 రూపాయల ఖర్చులో ఉంది. అయితే ఇంత ఖర్చుంటే ఆర్థికంగా బాగున్నవారు ఇవ్వగలరు గాని కొందరి ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండడంతో మైళ్ల దూరం కాలినడకనే వెళ్తున్నారు. మరికొందరైతే భయభీతి కారణంగా ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ చస్తూ బతుకుతున్నారు. ఇదెక్కడి దుస్థితి? గడిచిన మంగళవారం అర్ధరాత్రి గాజా నగరం అంతటా కూడా వైమానిక దాడులు కొనసాగాయి. సెంట్రల్ అల్ దరాజ్, పశ్చిమాన బీచ్ శరణార్థ శిబిరం, ఉత్తరంలోని షేక్ రద్వాన్ ప్రాంతాలపై బాంబులు విసిరారు. పిరంగులు, డ్రోన్లు, హెలికాప్టర్ గన్షిప్, ప్రతి దిశలోని దాడులు ప్రజల గుండెల్లో భయాన్నే నింపాయి. నైరుతి గాజాలోని టెల్ అల్ హవా ఆసుపత్రి వద్ద ఘాజీ అల్ అలోల్ కుటుంబంతో తాత్కాలికంగా ఉన్నారు. సెంట్రల్ అల్ దారాజ్ ప్రాంతంలో సమీ, అబూ దలాల్ నివాస భవనాలు కూలిన కారణంగా ప్రజలు విపరీతంగా గాయపడ్డారు. కొన్ని మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. కొందరి జాడలైతే ఇంకా కనిపించడమే లేదు. భూ వైమానిక దాడులు 3 దిశల నుండి కొనసాగుతున్నాయి. అపాచీ హెలికాప్టర్లు ఎగురుతూ నిరంతరం కాల్పులు జరుపుతున్నాయి. ప్రతి వీధి, ప్రతి ఇంటి చుట్టూ నష్టాలు, శబ్దం, భయం నింపాయి. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి భద్రత కోసం పరిగెత్తుతూ మధ్యలో చిక్కుకుపోయినా ఒకరికి ఒకరు ఆశ్రయం ఇవ్వడానికి ప్రయత్నించుకుంటున్నారు. ప్రతి బాంబు, ప్రతి కూలిపోయిన ఇంటి ముక్క, ప్రతి వేదన గాజా నగరంలోని నిజమైన దృశ్యాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది ఒక నగరానికి, ప్రజల బలానికి మరియు ఆ క్షణాల్లో వారి జీవనానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రతి అడుగు, ప్రతి ముక్క, ప్రతి బలహీనత, ప్రతి ఆశ్రయం ఇవన్నీ గాజా నగరంలోని నెరవేర్చలేని వాస్తవాలు. ఇదండి సంగతి. గాజా ప్రజల కష్టాలను మనం ప్రతిరోజు నిత్యం చూస్తూనే ఉన్నాం. మరి వాళ్లకు విముక్తి ఎప్పుడు లభిస్తుందో వేచి చూడాలి.